అమెరికా ఉపాధ్యక్షుడి పదవికి రిపబ్లికన్ పార్టీ నుంచి ఒక ఆయన నామినేషన్ జేడి వాన్స్ సతీ సమేతంగా వచ్చాడు. ఆమె పేరు ఉషా వాన్స్, అంటే ఉషా చిల్కూరి ఇంటి పేరు. ఉషా చిల్కూరి ఏంటి మన తెలుగు అమ్మాయి లాగా వద్దే అని చెప్పి అందరూ ఆమె గురించి సర్చ్ చేస్తే వాళ్ళ ఆయన ఒక స్పీచ్లో ఆమె రీసెంట్లీ ఫాక్స్ టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చింది. మా ఆయన గురించి నాకు బాగా తెలుసు, తను మంచి గట్టి వ్యక్తి, తను గెలుస్తాడని నమ్మకం ఉంది అని తను చెప్పింది. ఆయన చెప్పుకుంటూ నా గెలుపుకు కారణం మా ఆవిడే, నేను ఎప్పుడైనా డౌన్లో ఉన్నప్పుడు నన్ను ఎంకరేజ్ చేస్తుంది, అప్పుడప్పుడు నాకు మంచి చెప్తూ ఉంటుంది, ప్రతి విషయంలో నాకు తోడుగా ఉంటుంది అని చెప్పుకొచ్చాడు. ఎవరి ఉషా చిలుకూరి, పేరేంటి ఇలా ఉంది అని అందరూ తెలిస్తే మన తెలుగు అమ్మాయి అని తెలిసింది. ఎప్పుడో వీళ్ళ పూర్వీకులు అమెరికా వెళ్ళి శాండియాగోలో సెటిల్ అయిపోయారు. తర్వాత ఈ అంచెలంచెలుగా ఎదిగా ఆమె అక్కడే వేల్స్ యూనివర్సిటీలో BA చదివింది. నెక్స్ట్ అట్లాగే కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో మోడర్న్ హిస్టరీలో ఆమె MPhil చేసింది. ఇంకా బోల్డ్ అని చదువులు చదివింది. అక్కడ లా ప్రాక్టీస్ చేసి అక్కడ సుప్రీంకోర్టులో కూడా క్లర్క్గా పనిచేసింది, జడ్జి పక్కన. కాలేజ్ డేస్లో కూడా బోల్డ్ అన్ని ఉన్నాయి ఈమెకి. ఒక రోజు ఏదో ఒక ప్రోగ్రాం జరిగింది, సోషల్ మీడియాకి సంబంధించి సోషల్ డిక్లైన్ అమెరికా అనేది ఒక ప్రోగ్రాం జరిగింది. దాంట్లో స్పీచ్ ఇవ్వడానికి వీళ్ళు వెళ్ళారు. ఈయన వెళ్ళాడు, ఆమె వెళ్ళాడు 2013లో. అక్కడ వీళ్ళిద్దరు పరిచయం ఏర్పడి 2014లో పెళ్లి చేసుకున్నారు. అప్పటి నుంచి బాగానే ఉంది వ్యవహారం. వీళ్ళకి 3 పిల్లలు, ఇవాన్, దీపక్ అండ్ మీరాబెల్ అనే ఒక 3 పిల్లలు కూడా ఉన్నారు. ఇప్పుడు ఇదంతా బాగుంది కదా, దేని గురించి చర్చ చేపన? అవునా చిలుకూరా, మన కులమే, మనదే అని చెప్పేసి కొట్లాడుకోవడం. లేదు చిలుకూరి మా దాంట్లో కూడా ఉంటారు, మా తెలిసి మా కులమే అనుకుంటా అని వీళ్ళు. నో చిలుకూరి అంటే తెలిసిపోట్లా, మా అమ్మాయి అని వీళ్ళు. ఆమె క్యాస్ట్ ఉషా చిలుకూరి క్యాస్ట్ అని కొడితే అది ట్రెండింగ్లోకి వెళ్ళింది. అంటే మన వాళ్ళు ఎక్కడున్నారు, మన తెలుగోడే, మన అల్లుడే, మన తెలుగు అమ్మాయే, ఏ కులం ఏ మతం ఇలాంటివన్నీ మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా. ఈ మీద కూడా ఎక్కువ ట్రోల్స్ అలా జరుగుతున్నాయి, మన కులం అని చెప్పేసి.